దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మెసేజ్ని వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంను మనం వినబోతున్నాం. ప్రియులారా, దేవుని వాక్యం నుండి యోఫ్తా కుమార్తె యొక్క ప్రలాపం. యోఫ్తా కుమార్తె యొక్క కన్యత్వపు గూర్చిన ప్రలాపము. ఇది నేటి క్రైస్తవ దేవుని పిల్లలందరికీ కూడా చాలా అవసరమైనదని తెలుసుకోవాలి. చాలామందికి అర్థం కానిది, చాలామందికి ఒక ప్రశ్నగా మిగిలినటువంటిది ఇది. యోఫ్తా అనే అతను ఒక గొప్ప యోధుడు. న్యాయాధిపతులలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక న్యాయాధిపతి. ఆయన పేరు యోఫ్తా. తన జీవితంలో దేవునిపైన ఆధారపడినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఇశ్రాయేలులను రక్షించటం కొరకు, ఇశ్రాయేలుల పక్షాన నిలబడటం కొరకు నాయకుడిగా ఇశ్రాయేలీలు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడు యోఫ్తా. అతను తన సహోదరులతో వెలివేయబడి బాధపడినవాడు, అవమానపడినవాడు, దుఃఖపడినవాడు. అలాంటి యోఫ్తా అవసరము ఇశ్రాయేలుకు అవసరమైంది. ఎందుకనగా అమ్మోనీయులు ఇశ్రాయేలు పైకి యుద్ధం చేయడానికి వచ్చేటప్పుడు వాళ్ళు భయపడిపోతారు. ఇశ్రాయేలు భయపడిపోయి, యోఫ్తా యోధుడు కదా, అతన్ని సపోర్ట్ తీసుకుంటే మనము ఖచ్చితంగా అమ్మోనీయులను జయించవచ్చని యోఫ్తాను బ్రతిమాలుకుంటారు, రమ్మని న్యాయాధిపతిగా ఉండమంటారు. ప్రియులారా, దేవుని ఏర్పాటు ఎలా ఉంటుందంటే, మన అవసరం ఎవరికైనా రావచ్చు. ప్రభువు ముఖం చూసి వారిని క్షమించి మనము వారి అవసరతలు తీర్చడం కొరకు ముందుకు సాగాలి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, యోఫ్తా వారికి న్యాయాధిపతిగా ఉండి అమ్మోనులతో యుద్ధం చేయడానికి వెళ్తుంటాడు. దేవుని యొక్క ఆత్మ సహాయము, దేవుని యొక్క కృప ఉంటేనే అమ్మోనీయులను ఎదుర్కొంటాడు. అందువల్ల ఆయన వాళ్ళ దగ్గరికి, అమ్మోనీయుల దగ్గరికి యుద్ధానికి వెళ్ళక ముందు ఏమి జరిగిందో ఒక మొక్కుబడి చెల్లించుకుంటాడు మనసులో, కమిట్మెంట్. అది చూద్దాం. ఆయన ఏమనుకున్నాడు. దేవుడేం అడగలేదు, ఆయన మనసులో వచ్చింది ఆయన దేవునికి సమర్పించుకున్నాడు. దాన్ని మనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం నుండి, నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు, అంటే యుద్ధంలో జయించి క్షేమముగా వచ్చినప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దానిని అర్పించదనెను. అప్పుడు యోఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు, అబెల్కెరామీయు వరకును 20 పట్టణములను వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. జయించేశాడని వాళ్ళను, విజయం సాధించాడు దేవుని యొక్క కృపచేత, సహాయము సహకారం చేత. ఇక యోఫ్తా మిస్పాలున్న తన ఇంటికి వస్తున్నాడండి. వచ్చినప్పుడు ఏం జరిగిందంట, అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనికి ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. ఒక్కతే కుమార్తె ఉందండి, ఆమె ఎదురొచ్చేసింది. పాపం ఎట్లుంటుందని పరిస్థితి. ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళని నేను సమర్పించేసుకుంటా, ప్రతిష్ఠ చేస్తా, దహన బలిగా ఇచ్చేస్తా అన్నాడు. ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా జరుగుతుందని. పైగా తండ్రి అలా దేవునికి మొక్కుకున్నాడని కుమార్తె కూడా తెలియదు పాపం.
మనము ఆలోచిస్తే ఎంత విషాదకరమైన విషయం ఆలోచించండి ప్రియులారా. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకున్నాడంటే ఎంత గుండె పగిలిపోయింది అర్థం చేసుకోండి ఆ సీన్ చూసి ఆయనకు. ఆమెనేమో విజయోత్సవంతో తండ్రి అమ్మోనీలను ఓడించి విజయంతో వస్తున్నాడని వెల్కమ్ చెప్తా ఉంది, గ్రాండ్ వెల్కమ్. నాట్యం చేస్తూ ఉంది, తంబురతో నాట్యం చేస్తూ ఉంది అద్భుతంగా ఆనందంతో. అటు తండ్రి గుండె పగిలిపోయింది, అయ్యో ఏమైపోయిందని. కాబట్టి అతడు ఆమెను చూచి బట్టలు చెప్పుకొని, అయ్యో నా కుమారు, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేసిన వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుతీయలేననగా. ఏమైందంటే మాట ఇచ్చేసాడు యెహోవాకు, దేవునికి మాట ఇచ్చాడు, నేను వెనుతీయలేను. బైబిల్లో ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నటువంటి వాడు యోఫ్తా సామాన్యుడు కాదండి, చాలా భక్తిపరుడు అండి. ఆయన మహాభక్తిపరుడు, దేవునికి దేవుని వాక్యమునకు లోబడినవాడు. చూడండి మీరు సంఖ్యాకాండం 30 అధ్యాయం, సంఖ్యాకాండం 30 అధ్యాయం ప్రియులారా. సంఖ్యాకాండం 30 అధ్యాయము 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుటకుడు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. దేవుని యొక్క కమిట్మెంట్ ఇది. ఆమె కమిట్మెంట్లో ఆజ్ఞ నోటి నుంచి వస్తే నెరవేర్చాలంతే. అందుకే మొక్కుకుంటప్పుడు ఆలోచించి మొక్కుకోండి దేవుని పిల్లలారా. మర్చిపోతే పర్వాలేదు, గుర్తు రాగానే మళ్ళీ దాన్ని చేయడానికి మీరు కృషి చేయాలి. ఎందుకంటే మనుషులు ఏదో పనిలో పడిపోతారు, దేంట్లోనూ సమస్యలు ఉంటారు. కాబట్టి 99.9% మనము 100% కరెక్ట్ చెప్పాలంటే ప్రయాసపడాలి దేవుని మాట నెరవేర్చడానికి. ఆలస్యమైన మన జీవిత కాలంలో అనుకున్నది చేయడానికి కృషి చేయాలి ప్రియులారా, ఆయనను మెప్పించాలి. మరి యోఫ్తాకు వచ్చిన ప్రమాదం చూడండి ఎలా ఉందో. ఒక్కతే కుమార్తె, సంతానం లేదు ఇక ఆయనకు, కుమారుడు లేడు, కుమార్తె లేదు, ఒక్కతే కుమార్తె, యవనస్తురాలు. పాపము యోఫ్తా గుండె ద్రవించిపోయింది, భయపడిపోయాడండి. నేను మాట ఇచ్చేసానమ్మా, దేవునికి మాట ఇచ్చాను అనగానే ఆమె ఏమన్నది చూడండి. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా. ఆమె ఎంత భక్తురాలు చూడండి. మాట ఇచ్చుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యన్నదండి. గుర్తుపట్టేసింది, ఏదో నా విషయంలో దేవునికి మాట ఇచ్చాడు అనుకుందండి ఆవిడ. ఆ అమ్మాయి కూడా ఎంత తెలివైందో చూసారా. నువ్వు ఏదైతే మాట ఇచ్చావో నా ఎడల ఇచ్చినట్టున్నావు, నువ్వు నా ఎడల ఏదైతే చేద్దామనుకున్నా చేసేయమన్నాడండి. యెహోవా నీ శత్రువులను అమ్మోనీల మీద పగ తీర్చుకొనుడని అతనితో చెప్పెను అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసిన 2 నెలల వరకు నన్ను విడిపింపుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, వర్జినిటీ కొరకు నేను ఒక 2 నెలలు పోయి కొండల మీదకి వెళ్ళిపోయి బాగా దుఃఖపడతాను, దేవునికి చెప్పుకుంటానందండి. ఏంది కన్యత్వం గురించి ప్రలాపం? ఎవరైనా చెప్పారండి? నేనైతే ఇంతవరకు ఎవరు చెప్పక వెళ్ళేది ఈ మాట. కన్యత్వం గురించి ప్రలాపించడం అంటే ఏంటి? యోఫ్తా కుమార్తె త్యాగశీలి, మహాభక్తురాలు, యవన బిడ్డ. ప్రేమైన దేవుని సంగమా, ఆమె 2 నెలలు చెలికత్తెలతో కొండల మీదకి వెళ్ళి ప్రలాపించినది. మాట ఇచ్చుంటివా తండ్రి, నువ్వు చేసే నాయన, నువ్వు ఏదైతే మాట ఇచ్చినావో దేవునికి నా పట్ల, నన్ను ఏం చేద్దాం అనుకున్నావు అది చేసేయండి. నేటి దినాలలో ప్రియమైన దేవుని యవన బిడ్డలారా, ఒక రాజు న్యాయాధిపతి అంటే కింగ్ లాగానే ఇజ్రాయేళ్లకు. కింగ్స్ రాకముందు న్యాయాధిపతులుగా ఉన్నారు, నాయకులుగా. వాళ్ళు అలాంటి కుమార్తె, నీ ఒట్టు గట్టు మీద పెట్టే నాయనా, నేను పెళ్లి చేసుకోవాలి, సంతానాన్ని కనాలి,
ఆ, ఇంకెంతో సుఖపడాలి. ఎందుకు నాయనా నువ్వు నా దేవునికి నా పేరు మాట ఇచ్చావని తిరగబడలేదండి తండ్రి మీద. నేటి దినాల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. పిల్లరా, చిన్న విషయానికి దేవుని దగ్గరికి ఎందుకండి, చిన్న చిన్న విషయాలలో తిరగబడిపోతున్నారండి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత పిల్లల్లో చాలా విపరీతమైన ధోరణులు వచ్చేసాయండి. అది ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. అది 100% కరెక్ట్. కోవిడ్ కంటే వెనుక పిల్లల్ని చూడండి మీరు, కోవిడ్ తర్వాత పిల్లల్ని మీరు చూడండి. ఒకలాంటి ఉద్రిక్తమైనటువంటి భావనలు, ఒకలాంటి తిరుగుబడే స్వభావము. ప్రియులారా, రూడుగా మాట్లాడే స్వభావం పిల్లల్లో పెరిగింది. మన పిల్లల పట్ల మనం చాలా ప్రార్థన చేయాలి. ప్రియులారా, సాతానుడు కూడా భయంకరంగా, వాడు వేగంగా అనేకులను ప్రేరేపిస్తున్నాడు నరకం వైపు వెళ్ళడానికి. ఈ కన్య యోఫ్తా కుమార్తె 2 నెలలు ఏమని ప్రలాపించింది కన్యత్వం గురించి ఆలోచించాలి ప్రియ దేవుని పిల్లలారా. కొందరు అనుకుంటారు, నేను పెళ్ళి చేసుకోవాలి, సుఖపడాలి, దేవా నన్ను ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన మా డాడీ అని దేవుని ఏడుకుందా, లేకపోతే ఇది సమస్య పరిష్కరించమని ఏడిచిందా దేవునికి దగ్గర? రకరకాలుగా ఆలోచిస్తారు పిల్లరా. ఈరోజు మనం తెలుసుకోవాలి. యేసుప్రభు అన్నాడు నూతన నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టినది. అంటే మన మాట ఎట్లుండాలి, దేవుని పట్ల ఏదైతే ఇద్దామని కూడా చేయాలంతే. లేకపోతే సైతాన్గాడే నీకు గైడ్ చేసినట్లు లెక్క, నువ్వు చేయకపోతే. ప్రభు చెప్పిన మాట అండి. ఒకవేళ గనుక ఆ రోజు ఆ సహోదరి యోఫ్తా కుమార్తె కాదంటే మాత్రం దుష్టుని సంబంధాలు అయ్యేదండి. ఇప్పుడు ఎవరి సంబంధం అయిందంటే దేవుని సంబంధం అయింది, తండ్రికి లోబడిన కుమార్తె అయిందండి ప్రియులారా. కనుక అంత గొప్ప విశ్వాసురాలు, త్యాగశీలురాలు యోఫ్తా కుమార్తె. ఆమె ఆ 2 నెలలు అంతిమన ఆమె తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. 2 నెలల తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి, ఆయన నువ్వు ఏం చేయదలుచుకున్నావో చేయమంది. అంటే కొందరు అనుకుంటారు దహన బలి అన్నాడు కదా, ఆమెను చంపేసేసి ఆమెను కాల్చేశాడా, దహన బలి ఇచ్చేశాడా అని కొందరు అనుకుంటారు. దేవుడు బలి కోరేవాడు కాదు, నరబలి కోరేవాడు కాదు, మనుషుల్ని బలి ఇవ్వమన్నాడు. అనగానే టక్కన మనకు గుర్తొస్తుంది, అబ్రహాముని అడిగాడు కదా, మరి నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఇవ్వమన్నాడు కదా, దహన బలి. అది మీకు గుర్తొస్తుండొచ్చు. ఒకే ఒక్కసారి అడిగాడు, ఇంకెప్పుడు అడగలేదు. అది ప్రారంభంలో ధర్మశాస్త్రము లేనప్పుడు, ధర్మశాస్త్రమే లేదు అప్పుడు. ఇంకా ఎందుకు అడిగాడు? అది యేసుక్రీస్తు దేవునికి సంబంధించిన సాదృశ్యము. ఎలాగైతే ఇస్సాకును బలిదాకా తీసుకెళ్ళి అబ్రహాము జీవితంలో ఒక పరీక్షగా పెట్టి ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రెపిల్లను ఎలాగైతే అబ్రహాముకి ఇచ్చాడో బలియమని, దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి బలిగా గొర్రెపిల్లగా, లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఇచ్చి బలి చేసి, ప్రియులారా, ఆ బలియాగం ద్వారా ప్రపంచానికి సర్వలోక మానవాళికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించిన దేవుడు తండ్రిగా అది ఒక సాదృశ్యంగా అని చెప్తాడు హెబ్రీ పత్రికలో. కనుక దాని గురించి ఒకటేసారి ప్రస్తావించబడింది. ఇక ఆ తర్వాత ఎక్కడ కూడా నరబలిని దేవుడు ఎప్పుడు కోరలేదు. అది ఏహమైన చర్యగా దేవుడు చెప్పాడు పిల్లరా. మరి ఏమైంది అంటే ఒకసారి మనం చూద్దాం, ఇప్పుడు బైబిల్లో చూద్దాం ఏం జరిగిందో. 31వ వచనాన్ని చూద్దామండి. నేను అమ్మోనీల యొద్దకు నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు, యోఫ్తా అనుకుంటున్నది మనం చదవాలి ఇప్పుడు జాగ్రత్తగా. నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు అని ఫుట్ నోట్ ఉందా చిన్నగా,
కింద ఏముంది? లేదా. లేదా 2 ఆప్షన్స్ అక్కడ. లేదా అంటే ఆప్షన్ అని అర్థం మన భాషలో చెప్పాలంటే. ఆ మార్గం నుండి వెళ్ళు లేదా ఈ మార్గం నుండనే వెళ్ళు. ఆప్షన్ అంటాం అంట కదండి. అలాగనే వెళ్ళి ఇలాగ. ఎగ్జామ్స్లో కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు పరీక్షలు రాసాం. ఇప్పుడు కూడా ఉంటుంది అనుకుంటాను పిల్లల పరీక్షల క్వశ్చన్ పేపర్లో 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇదైనా రాయండి లేదా ఇదైనా రాయండి. 2 ప్రశ్నల్లో ఏదో ఒకటి రాయమంటాడు. అంటే లేదా అంటే ఆప్షన్. దీంట్లో ఏమి ఇచ్చాడు అంటున్నాడు? ప్రతిష్ఠిత ఒక ఆప్షన్ ఇచ్చాడు. రెండోది దహన బలిగా ఇచ్చాడు. ఒకవేళ మనిషి కానీ వస్తే ప్రతిష్ఠిత, జంతువు కానీ పశువు కానీ వచ్చిందనుకో దాన్ని ప్రతిష్ఠ చేయొచ్చు, దహన బలి కూడా చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తారన్నాడు. ప్రియులారా ఏమండి, ఆలోచించాలి మీరు ఏదైనా కూడా. లేవియాకాండం 27 అధ్యాయం చూద్దాం. బైబిల్లో చూడాలి మనం. లేవియాకాండం 27 అధ్యాయం ప్రియులారా, 28, 29. లేవియాకాండము 27 అధ్యాయం 28, 29. అయితే మనుషులలో కానీ జంతువులలో కానీ స్వాస్థమైన పొలములలో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. ఏవి? పొలము కానీ, జంతువు కానీ, మనిషి కానీ. ప్రతిష్ఠించేవి 3 ఉన్నాయి: మనిషి, జంతువు, పొలం. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనా విడిపింపక హతము చేయవలను. పొలాన్ని హతం చేస్తారా? పొలాన్ని హతం చేయరు కదండి. ఇక్కడ చెప్పే జంతు విషయంలో చేస్తే హతము చేయొచ్చు, లేకపోతే ప్రతిష్ఠితాన్ని చంపకుండా దానిని అలాగే అమ్మకుండా దాన్ని దేవుని కొరకు పవిత్రంగా పెట్టాలి అంటున్నాడు. ప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠిత అంటే మందిర విషయంలో చెప్పాడు, ప్రత్యక్ష గుడారం విషయంలో చెప్పాడు. పిల్లారా, దేవుని పేరట దేవుని సేవకు సమర్పించుట అని అర్థం. కరెక్ట్ చెప్పాలంటే సేవకు వాడుట, ఉపయోగించుట, ప్రతిష్ఠ చేయటం. అర్థమైందండి. యోఫ్తా కుమార్తెను దేవుడు కోరకున్నా యోఫ్తా ఒక మొక్కుబడి చెల్లించుకున్నాడు. ఒక జంతువే కానీ ఎవరైనా వచ్చినా దాన్ని నేను ప్రతిష్ఠ చేస్తాను, లేకపోతే దహన బలిగిస్తానని తన కుమార్తెను దేవుని సేవ కొరకు సమర్పించి ప్రతిష్ఠ చేశాడు. బలిగా అది ఇచ్చింది. అక్కడ నరబలిని దేవుడు కోరుకోడు. అది ఏహేమైన చర్య యోఫ్తాకు తెలుసు. ఒకవేళ పశువు వస్తే ప్రతిష్ఠించేవాడో దాన్ని దహన బలి ఇచ్చేవాడో ఆ మనసు అప్పుడు ఏముంచేదో మనకు తెలియదు. కానీ కుమార్తెను మాత్రం దేవుని కొరకు ప్రతిష్ఠ చేశాడు. సేవకు రాండ్రుగా ఉన్నారని ఉంటుంది బైబిల్లో. ప్రత్యక్ష గుడారంలో ప్రియులారా, మరి ఆమె కన్యత్వం కొరకు ప్రలాపించింది అంటే ఎందుకో తెలుసా ప్రియులారా? ఆనాడు ఇశ్రాయేలీలు మెస్సయ్య కొరకు ఎదురు చూశారండి. నా సంతానం నుంచి మెస్సయ్య పుడతాడా, మా సంతానం నుంచి మెస్సయ్య పుడతాడా, మా సంతానం నుంచి మెస్సయ్య పుడతాడా అని ఎదురు చూశారు పిల్లరా. ఇశ్రాయేలు బ్రతకటం మెస్సయ్య కొరకే, మెస్సయ్య రాక కొరకే. ఆనాటి నుండి ప్రజలు ఎదురు చూశారు. అందులో యోఫ్తా కుమార్తె ఒకరు. అయ్యా, మరి నాకు వివాహం లేదు, మరి నేను కన్యగా మిగిలిపోతున్నాను, నా తండ్రి ప్రతిష్ఠ చేయబోతున్నాడు నన్ను నీ సేవకురాలుగా. మరి నా జీవితంలో కన్యగా ఉండి నా జీవితాంతం నేను కన్యగా ఉండి సేవకురాలుగా ఉంటాను. కాబట్టి నేను ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా, తప్పిపోకుండా నా కన్యత్వాన్ని కాపాడమని దేవునికి 2 నెలలు ప్రార్థన చేసుకుందండి. కన్యగానే ఉండి మీ సేవకు చేసుకుంటానని. ఎంత గొప్ప కమిట్మెంట్ ఆలోచించండి పిల్లరా. ఒక నన్నులాగా ఇప్పుడు చూస్తే మనం నన్స్ అలాగే ఉంటారు. ఆమె కూడా ఒక నన్నులాగా, అంటే కన్యకనే సేవకురాండ్రుగా ఉంటే నేను ఆ సేవా సమయంలో నా జీవిత వయస్సు కాలంలో నా కన్యత్వం పాడవకుండా నేను బహుజాగ్రత్తగా ఉండటానికి నా జ్ఞానం ఈ శక్తిని ఇవ్వాలని అలా యేసుప్రభువారు ప్రార్థన చేశారు. శరీరధారి ఉన్నములలో మహావేదనతోనూ రోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి అంగీకరించబడ్డాడు. ఆమె కూడా అంగీకరించబడ్డానికి 2 నెలలు
ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టుకొని ధైర్యపరచబడింది, బలపరచబడింది, సిద్ధపరచబడింది. ప్రియులారా, సిద్ధపాటు. ఎంతమంది సేవకురాండ్రులు, సహోదరులు, సేవలో ఉన్నవాళ్ళు ఇలాంటి కమిట్మెంట్తో ఉన్నారో ఆలోచించండి. సహోదరులారా, సిస్టర్స్, మీరు కూడా మీ సేవలో ఒక కమిట్మెంట్ తోటి మీరు సేవ చేయాలని మీకు ప్రభు పేరట బ్రతిమాలుకొనుచున్నాను. సేవ చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఎలాంటి బలి కోరుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. కీర్తనలు 50వ కీర్తన, 50వ కీర్తన, కీర్తనల గ్రంథము 50. మనం చాలాసార్లు చదివే మరొకసారి చదువుకుందాం. పిల్ల 9, 10. నీ ఇంటి నుండి కోడినైనను, నీ ఇంటి నుండి కోడినైనను, నీ మందలో నుండి పొట్టెలనైనా నేను తీసుకునను. అడవి మృగములన్నీయు, వేల కొండల మీద పశువులన్నీ నావే కదా. అర్థమైందండి మీకు? కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నాదే. ఏమిస్తావు నాకు? అన్నీ నావే. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథము 21వ అధ్యాయము, 21 సామెతల గ్రంథములో 3వ వచనము, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. దేవునికి ఇష్టమైనది నీతి న్యాయంగా నడుచుకో చాలు, నువ్వు బలిచ్చే అవసరం లేదు నాకు. అది యెహోవాకి ఇష్టమైన యాగం, అది బలి. అదయ్యా నువ్వు చేయవలసిన బలి, నీతి న్యాయం. అలా బ్రతకటానికి కోరుకున్నది యెఫ్తా కుమార్తె. నేను నీతి న్యాయంగా బ్రతకాలి, నా కన్యత్వమును కాపాడుకోవాలి, నా జీవితకాలం అంతా నువ్వు సేవకురాలుగా ఉండటం కొరకు దేవా నన్ను సిద్ధము చెయ్యు, నన్ను బలపరచు. అలాగే యేసు ప్రభు శరీరధారి ఉన్న దినములలో హెబ్రీ 5:7 ఉంటుంది. తీయకండి, మీరు చూసుకోండి ప్రియులారా. బైబిల్లో హెబ్రీ పత్రిక 5:7 వచనం 8 వచనంలో ఉంటుంది. 5వ అధ్యాయంలో. దేవుని సంగమా, మనల్ని అంటున్నాడు దేవుడు, సజీవ యాగముగా మీ శరీరంలో సమర్పించుకొనండి. బ్రతుకున్నప్పుడు యాగం అంటే ఏంటంటే యజ్ఞం. చనిపోయిన తర్వాత పశువును యాగంలో చంపుతారు, ఒక ప్రాణిని. అలాంటి యాగాలు ఉంటాయి. నీవు చనిపోయిన తర్వాత యాగంకి పనికిరావు. బ్రతుకున్నప్పుడే శరీరాన్ని యాగంగా నువ్వు సమర్పించుకోవాలి. 2 నెలలు సమర్పించుకుంది యాగముగా, సిద్ధపాటు కొరకు. తర్వాత సేవకురాండ్రుగా తో కలిసి సేవ చేయడానికి ప్రతిష్ఠించబడింది మహా గొప్ప భక్తురాలు యెఫ్తా కుమార్తె. ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32, 33. ఇక నువ్వు ఏమని చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తల గూర్చి వివరించుట సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి. యెఫ్తా, అందులో ఉన్నటువంటి పేరు యెఫ్తా పేరుంది. ఆయన ఏం చేశాడట? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానాలను పొందిరి, సింహము నోళ్లను మూసిరి. విశ్వాసము ద్వారా జయించాలి మనం కూడా ప్రియులారా. నీతి కార్యాలను చేయాలి ప్రియులారా. మనం కూడా యెఫ్తాలాగా బలిష్ఠులం కావాలి. నేటి దినాలలో సాతానుడు భయంకరంగా ప్రపంచంలో అనేకులను నష్టపరచడానికి, ఎవరిని మృంగుదునని
మహా ఆగ్రహముతో గర్జించు సింహం వలె వెతకుచూ తిరుగుచున్నాడు. వాని కబద్ధ హస్తాల్లో పడకుండా, వాని నోటికి చిక్కకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. నీతి కార్యాలు జరిగించాలి, విశ్వాసము ద్వారా బ్రతకాలి. సమస్యల్లో, కష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, అవమానాల్లో, అనారోగ్య సమస్యల్లో, ఆర్థిక సమస్యల్లో సాతానుడు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు ప్రియులారా. 2 నెలలు ఎంత బాధపడిండొచ్చి ఆలోచించండి ప్రియులారా. 3.5 సంవత్సరాలు యేసుప్రభువారు ఎంత బాధపడిండొచ్చి అర్థం చేసుకోండి. సిద్ధపాటు విషయంలో మన జీవితంలో మనం బ్రతికినంత కాలం సిద్ధపాటే మనకు. ప్రియ దేవుని సంగమా, కనుక జీవితంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకంజ వేయకూడదు. విశ్వాసంలో న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 46వ వచనం, 40వ వచనం క్షమించండి. ఆ న్యాయాధిపతులు 11:40. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యొఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఏం చేశారటండి? ఇప్పటికి కూడా యొఫ్తా కుమార్తె యొక్క జ్ఞాపకార్థముగా 4 రోజులు చేసుకుంటారు. 4 డేస్ చేసుకుంటారట. ప్రసిద్ధి చేస్తూ ఉంటారట. ఆమె గురించి జ్ఞాపకం చేసుకుంటారట. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలు చేసుకుంటారు, యూదులు కూడా చేసుకుంటారు. చాగ్ హబానోట్ దాని పేరు, ద ఫెస్టివల్ ఆఫ్ డాటర్స్. చాగ్ హబానోట్. ఆ రోజు ఆడపిల్లలకు మరి తల్లిదండ్రులు బహుమానాలు ఇస్తారు, ప్రార్థన చేస్తారు పిల్లల పట్ల. వారు మరి చక్కగా స్నానమాచరించి ఉదయకాలంలో వాళ్ళు లేచి టోరాను, యూదులు ఆడపిల్లలు యవన బిడ్డలు మరి ఆ టోరా ధర్మశాస్త్రాన్ని తాకి వారు ప్రార్థన చేస్తారు. యొఫ్తా కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటారు పిల్లరా. ఆమె ఎలాగైతే త్యాగం చేసిందో తన జీవితాన్ని దేవుని కొరకు, తండ్రి మాట నిలబెట్టడానికి, పరలోకపు తండ్రి మాట నిలబెట్టడానికి, ప్రభువైన క్రీస్తు మాట నిలబెట్టడానికి ఎంతమంది యవన కుమార్తెలు ఈరోజు దేవుని కొరకు ప్రయాసపడుతున్నారో ఒకసారి ఆలోచించండి దేవుని పిల్లలారా. మీలో ఎంతమంది యొఫ్తా కుమార్తెలాగా దేవుని కొరకు మీరు ప్రయాసపడుతున్నారు? మిమ్మల్ని యవనస్తురాండ్రుగా ఉండి పెళ్లి చేసుకోకుండా, మీరు ఏ ఉద్యోగం చేసుకోకుండా మీరు దేవుని సేవ చేయండి నన్సులాగా, నేను ఆ మాట చెప్పట్లేదు. మీరు పెళ్లి చేసుకున్నా, మీరు ఎలా ఉన్న పరిస్థితుల్లో, అంటే ఉద్యోగం చేస్తున్నారా, మీరు సంపన్నమైన పరిస్థితిలో ఉన్నారా, పేద పరిస్థితిలో ఉన్నారా, దీన పరిస్థితిలో ఉన్నారా, అయినప్పటికీ మీ దేహముతో దేవుని మయపరచమని చెప్పాడు. దేవాలయం మన దేహము కనుక దేవుని కొరకు మనము, అనగా ఆడపిల్లలైన మీరు ఎంతవరకు దేవుని సేవ కొరకు మీరు ఏమైనా కష్టపడుతున్నారా, సమర్పిస్తున్నారా, సహకరిస్తున్నారా, సహాయం చేస్తున్నారా అన్నది ముఖ్యమైన విషయం ప్రియులారా. యవన కాలముల యెహోవా కాడి మోయుట నరునికి మేలు. అంటే ఆ మగపిల్లలు కాదు, అందరూ కూడా, ఆడపిల్లలు కూడా యవన కాలంలో ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, దేవుని సేవకు సహకరించే జీవితం నేను చెప్పేది. ప్రియులారా, యవనస్తురాలా, ఓ సహోదరి, ప్రేమపూర్వకంగా మీకు నేను బతిమాలుకుంటున్నాను, బలవంతం కాదు. యొఫ్తా కుమార్తె లాంటి త్యాగ జీవితంలో ఒక 10%, 10% అయినా మనం చేస్తున్నామని ప్రశ్నించుకోవాలి ప్రియులారా. 4 రోజులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. 2 నెలలు ఆమె ప్రార్థనా జీవితాన్ని కలిగి 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారు తన జీవితంలో శ్రమపడ్డారు. 40 రోజులు 40 డేస్, 4 రోజులు యూదులు చేసుకుంటే ఇప్పుడు 40 రోజులు లెంటీ డేస్, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన, 40 డేస్. 2 నెలలు యొఫ్తా కుమార్తె, 4 రోజులు యూదులు చేసుకుంటున్నారు, వేరే దేశస్తులు చేసుకుంటున్నారు. జ్ఞాపకార్థంగా యొఫ్తా కుమార్తెను యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, దాన్ని ఈ రోజులు లెంటీ డేస్గా చేసుకుంటున్నారు, 40 డేస్. డేస్ గడిచిపోయిన తర్వాత కూడా మానుకోకుండా జీవితకాలం మనం దేవుని కొరకు సమర్పించుకోవాలి, ఆయన సేవకు సహకరించాలి, విశ్వాస జీవితంలో ఎదగాలి. ప్రియ దేవుని సంగమా, కనుక మన జీవితంలో కూడా దేవుని సంతోషపట్టే జీవితాన్ని మనం కలిగి ఉండి
సాగిపోదాం విశ్వాస జీవితంలో. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడమైన దేవ, మీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం. యోఫ్తా కుమార్తె యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మీ కృపను బట్టి వందనాలు, స్తోత్రము నాయన. విశ్వాసమైన జీవితంతో ఉండాలి అని, నీతి కార్యాలు జరిగించాలని యోఫ్తాను జ్ఞాపకం చేసుకున్నాం. మా జీవితంలో కూడా నీతి కార్యాలు జరిగించాలి తండ్రి. విశ్వాసముతో మా జీవిత యాత్రను కొనసాగించాలి. అలా ఉండుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రత్యేకంగా వాక్యాన్ని విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.